పూర్తిగా నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మొక్కజొన్నకు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నేతలు కోరారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, నాయకులు లింగాల కమలరాజ్, ఎమ్మెల్సీ తాతా మధు, నగర అధ్యక్షుడు పొగడాల నాగరాజు, బీఆర్టీయూ జిల్లా నాయకుడు ఎండివై పాషా తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని వారు ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. ఇంతటి ఎండల్లో తేమ ఎక్కడుంది? మనుషులు నిలబడడానికే ఇబ్బందిగా ఉంది. రోడ్ల మీద ఎక్కడ చూసినా కళ్ళాలు అన్ని రోడ్ల మీద పోస్తే ఆ డాంబర్ వేడికి మాడి మసైపోతున్నాయి. తేమ శాతం ఎక్కడుందా? తేమ చూపెట్టడం తప్పు. దాంట్లో ధాన్యం కొనుగోళ్లు కూడా తేమ ఉందని చెప్పేసి చాలా తరుగు కింద 2-3 కేజీలు ఉల్టా 5 కేజీల ఉల్టా కింటానికి ధాన్యం తీసుకుంటున్నారు. 5 కేజీలు. ఇది కూడా చాలా అన్యాయంగా భావిస్తూ, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కౌలు రైతులకు మీరు రైతు బంధిస్తా అని చెప్పినటువంటి మహా గొప్ప పచ్చి అబద్ధాల ప్రభుత్వం. రైతు బంధివ్వడం సరిపోగా కనీసం పండినటువంటి పంటను కొనమంటే కౌలు రైతులు ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ ద్వారానే కొంటామని చెప్పడం ఇది చాలా అన్యాయంగా భావిస్తున్నటువంటి రైతుల